వెల్కమ్ టు ట్రావెల్ విత్ మీ ఛానల్. వరంగల్ టు మారేడుమల్లి. లైట్ ఎవరు వేసారు? వర్షం ఎక్కడి వరకు ఉన్నది కదిబాయ్? ఇల్లంత వరకు బాబు వర్షం. మారేడుమల్లి రోడ్డు ట్రిప్ ఇంకా సారయ్యా. ఇల్లందులో హెవీ అంటే హెవీ, చాలా బాగా రెయిన్ పడుతుంది. మారేడుమల్లి వెళ్దామని స్టార్ట్ అయ్యాము, కానీ వెళ్ళలేక ఇక్కడే ఆగిపోయాము. ఒక్కసారి రెయిన్ కొంచెం స్లోగానే మళ్ళీ స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. ఈ టైంకి రోడ్ మీద ఎవ్వరు లేరు. దగ్గర దగ్గర 100 కిలోమీటర్స్ దగ్గర వరకు వెళ్ళిపోయాం మారేడుమల్లికి. ఇక్కడ చిన్నగా ఒక బ్రేక్ తీసుకొని అక్కడ కాఫీ టీ అలా తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. చిన్న ఒక కాఫీ వేసేసి మెల్లగా స్టార్ట్ అవుతాం. ఇంకా ఇంత మధ్యరాత్రి మాకు వెళ్తూ ఉండగా కారు ముందు ఒక లారీ నుంచి బియ్యం బస్తా నుంచి కింద పడిపోయింది. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా జరిగే ప్రమాదం ఉంది కోసం అందుకే మేము ఆగి దాన్ని తీసి మా దగ్గర పెట్టుకొని మళ్ళీ అక్కడ ఇచ్చేద్దామని స్టార్ట్ అయిపోయాము. కానీ మీరు ఎవరైనా ఇలా దొరికితే మాత్రం తీసుకోకండి, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. మధ్యరాత్రి ఇక్కడ వాటర్ బాగానే ఉన్నాయి. సారీ, భద్రాచలం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ తర్వాత ఇద్దాం. జెర్సీ ఆవులు వచ్చింది. చిట్టి ఆవులా ఏమో ఉంటే వీటిని చిట్టి ఆవులు కావు, ఏదో ఉంటేరా. అవును, ఆవుల పేరు చిట్టి ఆవులు. మారేడుమల్లి చూస్తూ చూస్తూ అలా కిందికి వెళ్తున్నాం.
అరే ఇంకో పే కూడా పట్టుకొస్తాను కదండి. పోదు అరే స్నాప్ ఫోటో తీసుకున్నాం ఏడాగుతావు ఆగితే నువ్వు దిగి నువ్వు రా తీసుకో ఫోటోలు తీసుకొని నిమ్మలంగా రా వేరే బండి లిఫ్ట్ అడిగి మమ్మల్ని ఆపక దయచేసి పోయేటప్పుడు రావద్దు. అరే అందరూ పెట్టుకొని అందరూ తీసుకుంటా ఫైనల్గా మళ్ళీ రీచ్ అయిపోయాం. ఘాట్ రోడ్లో ఇక్కడ బ్రేక్ ఇచ్చి చిన్న బ్రష్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇంత దూరం వచ్చినాక వ్యూ మాత్రం సూపర్ ఉంది. కాకపోతే ఏంటంటే మాకు సాడ్ విషయం, ఇక్కడ నుంచి గుడిసెకు ప్లస్ ఆ పైన వాటర్ ఫాల్స్కి కలవలేదంట. మళ్ళీ నెక్స్ట్ డే దాకా వెయిట్ చేయాలి. ఇది చాలా రిస్క్ అనిపించింది అక్కడ నుంచి ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోవడం. కాబట్టి అందరూ ఈ వర్షాకాలం కాకుండా కొంచెం వర్షాలు తగ్గినాక రావడానికి ట్రై చేయండి. లేకపోతే అక్కడ నుంచే ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత అయినా మీరు ట్రై చేస్తే చాలా బెస్ట్. ఇంత దూరం వచ్చినాక ఓన్లీ ట్రావెల్ అడ్వెంచరు చేసి వెళ్ళిపోవడం కన్నా అన్నీ చూసిన తర్వాత వెళ్ళడం చాలా మంచిది. చాలా బాగుంటుంది పైన వ్యూ కూడా. మెల్లగా మెల్లగా వచ్చాయి. ఇట్లా ఇట్లా కొట్టు, ఆడ కొంచెం బాగాలేదు, అటు కొట్టేసి. మారేడుమల్లి నుంచి పైకి ఒక వలస మాత్రమే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది మాకు ఈ టైంకి. సో వలసకి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఈ కచ్చా రోడ్డు పట్టుకొని లోపల మారేడుమల్లి వలస పోతామని పోయాము. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్తున్నాము. ఒక్క రోడ్డు కూడా బాగాలేదండి, అస్సలు రావకండి. అట్లా వచ్చినాం కదా అట్లా. ఆ చెట్టు చుట్టూ చిన్న కప్స్ లాంటివి అన్ని కట్టారు. రబ్బర్ చెట్లు. అక్కడ నుంచి రబ్బర్ అనేది వాళ్ళు తీసుకుంటారంట. దాని నుంచి వ్యూ మాత్రం బాగుంది. ఇలా కార్లో వెళ్తూ ఇలా వ్యూ చూస్తూ వెళ్తుంటే కానీ గుడ్సే మాత్రం మేము చాలా మిస్ అవుతున్నాం. ఆ పైన నుంచి చూస్తే వ్యూ మస్తు ఉంది. ఇక్కడ ఒక కారు పోవడానికి జాలేదంటే ఆటో బుల్లెరో పక్క పెట్టేసారు. ఇటు నుంచి మెల్లగా వెళ్ళిపోవాలి. ఇక ఎంతైనా మారేడుమల్లి వచ్చినాం, ఫ్రెష్ అయిపోయినాం. ఇక అక్కడ వాటర్ ఫాల్ దగ్గర అక్కడ దాకా ఫోన్ అయితే తీసుకోలేదు మేము. ఇక్కడ బొంగులో చికెన్ అంట, ఇక్కడ తినడానికి ట్రై చేయడానికి వచ్చినాం. ఇది కొంచెం బాగానే ఉంది, మరీ బ్యాడ్ అయితే కాదు. ఇది మారేడుమల్లి విలేజ్ మార్కెట్. ప్రతి సండే కొంచెం మంచి జరుగుతుందట. లోపల చూసొద్దాం ఒకసారి. అలా చూస్తే ఇక్కడ అన్ని చేపలు ఉన్నాయి. ఇటు సైడ్ చూస్తే చిన్న చిన్న ఐటమ్స్ అన్ని పెట్టుకోరు. చేపలు ఎక్కువ కనిపిస్తున్నాయి మొత్తానికైతే. మారేడుమల్లిలో ఇంకా చేసేదేం లేక రాజమండ్రికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి అక్కడ చిన్న ఒక రాజమండ్రి బ్రిడ్జ్ ఒకటి చూసేసి మళ్ళీ వరంగల్ రిటర్న్ అయిపోయాం. కొంచెం మంచి
రాజమండ్రి నైట్ అయింది రీచ్ అయ్యేవరకు. కానీ ఇక్కడ స్టార్టింగ్లో కొన్ని ఊళ్ళ మధ్యలో చాలా వాటర్ ఉన్నాయి. ఎట్లా అంటే దగ్గర దగ్గర క్లియరెన్స్ వరకు రీచ్ అయిపోయినాయి వాటర్. ఎలా అయితే అంటే కొంచెం దాంట్లో ఆగకుండా ముందుకు వచ్చేసినాం మేమైతే. కాలువల వాటర్ ఇవన్నీ అయిపోయింది ఇంకా. ఇక్కడికి అయిపోయింది ఇగో ఇదే